హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బుట్ట అల్లేస్తున్నానండి. ఇంకా వైర్స్ తీసేసాను, కవర్లోంచి తీసేసి దాన్ని కట్నే వైర్ కట్ చేసి ఇంకా మెజర్మెంట్ అగరబత్తీలు బాక్స్ ఉందండి, వాటితో మెజర్మెంట్ చేసేసుకొని బుట్ట అల్లేస్తున్నానండి. వీటితోనే అనమాట. చిన్న సైజ్ అయితే తక్కువ మెజర్మెంట్ అనమాట, లైన్స్లు. దాంట్లో పెద్ద బుట్ట అయితే ఎక్కువ మెజర్మెంట్ అనమాట. ఆ విధంగా కట్ చేసి వైర్లు ఇక్కడ పక్కన పెట్టేశానండి. ఇప్పుడు అడిగేస్తున్నాను. అడుగు కూడా కంప్లీట్ అయిపోయిందండి వేయడము. మళ్ళీ తర్వాత పైన 5 లైన్లు రెడ్ కలర్ కూడా వేసేసాను. అడుగు కంప్లీట్ అయిన తర్వాత 5 లైన్స్ వేసేసాను. బాక్సులు వస్తుందండి బుట్ట, చిన్న సైజు బుట్ట అనమాట. ఇంక ఇప్పుడు ఎల్లో కలర్ అల్లేస్తున్నానండి. రెడ్ కాంబినేషన్ అయిపోయింది కదా అండి, ఇప్పుడు ఎల్లో అండి. ఎల్లో కూడా 3 లైన్లు వచ్చేసాయండి. 5 లైన్లు అల్లేసేయాలి. 5 లైన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్, ఆ విధంగా రెడ్ ఎల్లో అల్లుకుంటూ పైకి వచ్చేసేయాలండి. ఇప్పుడు రెడ్ కలర్ అల్లేస్తున్నానండి. ఈ విధంగా బాక్సులు అల్లేసానండి. ఇంకా కొద్దిగా అల్లేస్తే బుట్ట కూడా కంప్లీట్ అవుతుంది. చూడండి, రెడ్ ఎల్లో అనేసి పైకి వచ్చేసింది. ఇంక ఇవన్నీ కట్ చేశాను. వైర్ కూడా కట్ చేసి ఇవన్నీ లోపలికి పెట్టేసేయాలండి. 20 లైన్లు వచ్చేసాయి అన్నమాట. ఇవన్నీ వైర్లు లోపలికి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వైర్లు నీట్గా పెట్టేస్తే ఇంకా బుట్ట మనకు కనబడుతుందండి సైజు, లేకపోతే నీట్గా ఉండదు. వైర్స్ అన్నీ ఒక లైన్ పెట్టేశానండి. చూడండి, చుట్టూతా ఈ లోపలనే వైర్స్ కూడా నీట్గా లోపలికి పెట్టేసేయాలండి, ఎక్కడే కానీ కనిపించకోకుండా. నేను ఇక్కడ కాడ అల్లేసేదానికి ఇక్కడ 4, ఇక్కడ 4, అక్కడ 4 అనమాట. కాడ పెట్టేదానికి ఈజీగా ఉంటుంది. వైర్స్ పెట్టేస్తే అని ఈజీగా పెట్టేశానండి. కాడ కూడా వేసేసాను, కంప్లీట్ అయిపోయింది. వైర్స్ అన్నీ కూడా లోపల పెట్టేశాను. చూడండి ఫినిష్ ఎట్లుందో, నీట్గా ఉంది బుట్ట, ఎక్కడే కానీ వైర్స్ కనిపించకోకుండా. ఇంక ఇప్పుడు వీటికి బటన్స్ పెట్టేసేయాలండి. బటన్స్ పెట్టేసి ఇంకా సేల్కి పెట్టేసేయాలండి బుట్టను. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి, కలర్ కాంబినేషన్ బాగుందండి. బటన్స్ కూడా పెట్టేశానండి, కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంక ఈ బుట్టను సేల్ పెట్టేశానండి, కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ పనులు ఎక్కువగా ఉన్నాయండి, స్టిచ్చింగ్ చేసేయాలి బ్లౌజెస్ అన్నీ. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి బట్టలండి బోలెడన్ని ఉన్నాయండి. మొన్న మంగళవారం ఊరికి వెళ్ళాను కదండి, అక్కడ ఇంకా బుధవారము అందుకు బట్టలు ఉతికేస్తున్నానండి. బుధవారానికల్లా ఎక్కువ అయిపోయినాయి బట్టలు. ఇంకా నావి ఉతకలేదండి, నావి పక్కన పెట్టేసి మా వారివి పిల్లలవి ఉతికేస్తున్నాను బట్టలు. నావి ఉతికేస్తే మళ్ళీ ఇంకా లేట్ అవుతాయి అన్నమాట, టైం కూడా ఎక్కువ పడుతుంది అనేసి ఇంకా మా వారివి పిల్లలవి ఉతికేస్తున్నాను. ఇవి నానబెడుతున్నాను అనమాట, నానబెట్టేశాను. ఇవన్నీ షర్ట్లు అందుకు, పిల్లలవి అందుకు, ఇంకా ప్యాంట్లు అందుకు. తర్వాత ఇవి ఉతికేసిన తర్వాత అవి కూడా ఉతికేస్తాను. సోప్ పెట్టించి జాడిచ్చేసి ఇక్కడ వాటర్లో జాడిచ్చి ఇక్కడ పక్కన పెట్టేశానండి. ఇంకా ప్యాంట్లు కూడా ఉతికేశాను, ఇవి కూడా వాటర్లో జాడిచ్చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కంఫర్ట్ వాటర్లో జాడిచ్చేసి అన్ని గోడ పైన వేసేసాను. ఇంక ఇవన్నీ ఆరేసేయాలండి. నావి ఇంకా మార్నింగ్ అనమాట, తెల్లారిన తర్వాత గురువారం ఉతికేశాను. నావి చీరలు పిల్లలవి ఇంకా కొన్ని ఉంటే ఉతికేశానండి. అన్నీ ఆరేసానండి, సరిపోక ఇక్కడ కూడా వేసేసాను. ఎండ కూడా బాగా గాత్రంగా పెడుతుందండి. గురువారం మటుకు వర్షం ఫుల్గా, బుధవారం నైట్ అనమాట తీసేవన్నీ మడత పెట్టేశానండి. ఇంకా గురువారం నైట్కి వర్షం స్టార్టింగ్ అయిందండి. ఇది గురువారం బట్టలు ఉతుకుతున్నానండి. వర్షం సన్నగా పడుతుంది, ఆరుతాయిలు అన్నట్లుగా బట్టలు ఉతికేస్తున్నాను. మా పిల్లలు ఆ రోజు విప్పినారు కదండి, మంచి కొజ్జత అవి ఉన్నాయి. తర్వాత నా శారీస్ ఉన్నాయండి, ఇవన్నీ ఉతికేస్తున్నాను. ఇంకా వాటర్లో జాడిచ్చేసి ఇంకా ఆరేసేయడమేనండి. కొన్ని ఆరేసానండి, ఇంకా మిగతా ఇవి కూడా ఆరేస్తున్నాను. ఇవి కూడా ఆరేస్తే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట.
కొంచెం సన్నగా వర్షం పడుతుంది. చీరలే కదా ఎక్కువ లేవు కదా మందాంటివి అనేసి ఆరేసానండి. చూడండి వర్షం ఎట్లా పడుతుందో. నైట్ అంతా తెల్లవారే వరకు కూడా వర్షం పడుతూనే ఉండిందండి. సరే అయితే ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి.